హలో అండి. ఐఎమ్ డాక్టర్ కీర్తి కిరణ్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్. సో, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎవ్రీడే ఈ ఇష్యూ మేము క్లినిక్‌లో ఫేస్ చేస్తున్నాం. అందుకే ఈ వీడియో చేయాలనిపించింది నాకు. సో, ఎలా అంటే సో కాల్డ్ స్పెషలిస్ట్‌లు ఫిజియో రెఫర్ చేస్తారు. లైక్ న్యూరో, ఆర్థో, ఇంకా పెయిన్ కేర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్‌లు. సో, ఎలా ఉంటదంటే ప్రిస్క్రిప్షన్‌లో జస్ట్ సింగిల్ లైన్ ట్రీట్మెంట్ ఉంటది. లైక్ 10 డేస్ ఐఎఫ్టీ ఖతం. లైక్ 10 డేస్ అల్ట్రాసౌండ్ ఖతం. అందరూ ఇలా చేస్తారనే కాదు, మోస్ట్‌లీ మాకు ఇలా వస్తాయి. దీంతో ఏమవుద్దంటే కొంతమంది పేషెంట్లు మేము చెప్పినా వినరు. ఇలా కాదండి, ఇంకా చేసుకోవాలి, ఇదొక్కటే మీరు చేసుకుంటే మీకు సెట్ అవ్వదు అంటే, లేదు స్పెషలిస్ట్ రాశారు, స్పెషలిస్ట్ ఏం చెప్తే మాకు అదే చెయ్యండి. పాపం వాళ్ళకు కూడా అర్థం కాదు, ఇటు ఫిజియోథెరపిస్ట్ మాట వినాలా లేకుంటే అటు స్పెషలిస్ట్ మాట వినాలా అర్థం కాదు. సో ఇది చాలా ప్రాబ్లమేటిక్ అండి. ఎందుకంటే సో డెఫినెట్గా మీరు ఫిజియోథెరపిస్ట్ మాట వినాలి. అలా వింటేనే మీకు పెయిన్స్ తొందరగా తక్కువ అవుతాయి. సో డెఫినెట్లీ ఫిజియోథెరపీ గురించి ఒక ఫిజియోథెరపిస్ట్‌కే అవగాహన ఉంటుంది. ఫిజియో ట్రీట్మెంట్స్ గురించి సౌండ్ నాలెడ్జ్ ఒక ఫిజియోథెరపిస్ట్‌కే అవగాహన ఉంటుంది. సో కాల్డ్ స్పెషలిస్ట్‌లకి డెప్త్ నాలెడ్జ్ ఎక్కువ అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్‌లో డెఫినెట్‌గా దే మే బీ హ్యావింగ్ సౌండ్ నాలెడ్జ్. కానీ ఫిజియోథెరపీ గురించి సూపర్ఫిషియల్‌గానే తెలుసు. ఎలా అంటే లైక్ ఓకే, పెయిన్ ఉంది, ఒక ఐఎఫ్టీ ఓకే రాసి పంపించే, ఓకే ఈ ఎక్సర్సైజ్ రాసి పంపించే, ఇలా ఉంటుంది. అంతేగాని డెప్త్ నాలెడ్జ్ ఉండదండి సో కాల్డ్ స్పెషలిస్ట్‌లకి. సో ఫిజియోథెరపీకి మీరు వస్తున్నారు, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటే డెఫినెట్‌గా ఫిజియోథెరపిస్ట్ చెప్పిందే వినాలి. ఫిజియోథెరపిస్ట్ కూడా వెల్ క్వాలిఫైడ్ ఉంటారండి. ఫిజియోథెరపిస్ట్ కోర్స్ బీపీటీ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసుంటారు. 4.5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. చదువుతారు 4 ఇయర్స్, మళ్ళీ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేస్తారు. సో సౌండ్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రాపర్గా డయాగ్నోస్ చేయగలరు, ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయగలరు, ట్రీట్మెంట్ ప్లాన్ చేయగలరు. ఏ కండిషన్ ఏంటి అనేది అంతా అవగాహన ఉంటుంది. హ్యూమన్ బాడీ అనాటమీ అన్నీ చదువుకొని వచ్చి ఉంటారండి. ఎక్సర్సైజ్, ఫిజియాలజీ ఎవ్రీథింగ్ తెలుసు ఫిజియోథెరపిస్ట్స్‌కి. సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు మీరు డెఫినెట్‌గా మీ హిస్టరీ, మీ కండిషను ఇవన్నీ వెల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. డెఫినెట్‌గా సో కాల్డ్ స్పెషలిస్ట్ సజెషన్స్ తీసుకుంటారు. కానీ ట్రీట్మెంట్ మటుకు ఫిజియోథెరపిస్ట్‌ని ప్లాన్ చేయమని చెప్పండి. అలా అయితేనే మీకు పెయిన్స్ తొందరగా తగ్గుతాయి. ఇప్పుడు ఫిజియోథెరపీ ఎక్విప్‌మెంట్స్, మొడాలిటీసు, మెషిన్స్, ఎక్సర్సైజ్ థెరపీ టెక్నిక్స్, మాన్యువల్ మెథడ్స్ ఇలా చాలా అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయండి ఫిజియోథెరపీలో ఇప్పుడు. ఓన్లీ మెషిన్స్, ఎక్సర్సైజ్ ఇవి కాదండి, చాలా మాన్యువల్ టెక్నిక్స్ వచ్చాయి. సో ఏ మెషిన్ ఎప్పుడు వాడాలి, దాని మెకానిజం ఏంటి, ఏ ఎక్సర్సైజ్ ఎప్పుడు వాడాలి, దానివల్ల ఏ కండిషన్ మనకు హెల్ప్ అవుతుంది, స్ట్రెంథెనింగ్ ఎప్పుడు వాడాలి, స్ట్రెచ్చింగ్స్ ఎప్పుడు వాడాలి. సో ఇలా పక్కాగా ఫిజియోథెరపిస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాడు. మీకు త్వరగా నయమవుతుంది. సో ఓకే అండి, టేక్ కేర్, బాయ్.